ఒంటరి జీవితం అనేది కొన్నిసార్లు మనకి మంచిదే, కొన్నిసార్లు మనల్ని డిప్రెషన్లోనికి తీసుకువెళ్తుంది. కానీ మనం ఆత్మీయతలో వర్ధిల్లాలంటే కొన్నిసార్లు మనం ఒంటరి జీవితాన్ని జీవించాలి. అంటే ఒంటరి జీవితం అంటే మనము ఒంటరి అయిపోవాలి ఆయనతో గడపడానికి, ఆయన సన్నిధిలో ఆయనతో మనము ముఖాముఖిగా మాట్లాడడానికి. మన కుటుంబ సభ్యులను, మనకున్నటువంటి స్నేహితులను, మనకున్న బంధువులను ప్రక్కన పెట్టేసి దేవుని సన్నిధిలోనికే వచ్చి నీవు ఒంటరి పోరాటం పోరాడినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యాకోబు కూడా ఆ ఎబ్రేవు దగ్గర ఒంటరిగా కూర్చొని దుఃఖపడుతూ పోరాడుతున్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనయ్యా. నీవు నన్ను ఆశీర్వదిస్తే నాకు క్షేమం కలుగుతుంది. నీవు నా పక్షముగా వేచమాడితే నా జీవితంలో సమాధానం కలుగుతుంది. నీవు నాకు తోడుగా ఉంటే ఇన్ని సంవత్సరాలు కొలువు చేశానయ్యా, నీవే నా పక్షముగా ఉంటే నాకు నెమ్మది కలుగుతుంది ప్రభా అని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. 1 గంట కాదు, 2 గంటలు కాదు, రాత్రంతా పెనుగులాడుతున్నాడంట. రాత్రంతా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే తన అన్నేమో శత్రువుగా, సొంత రక్త సంబంధం అయినటువంటి అన్నే తనని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ వ్యక్తి పెనుగులాడడం ప్రారంభించాడు దేవుని దూతతో. అప్పుడు దేవుని దూత యాకోబు యొక్క తుంటి నరము వసిలేలాగా తన తొడగూడు మీద కొట్టినప్పుడు ఆ తుంటి నరము వసిలిపోయిందంట. అంటే చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము కదా, చిన్న బాధ కలిగితేనే, ఏదైనా ఫ్రాక్చర్ అయితేనే మనము ఆ నొప్పిని భరించలేం. కానీ దేవునితో పోరాడుతున్నప్పుడు ఆ దేవుని దూతంట యాకోబుని తుంటి నరము మీద కొట్టినప్పుడు ఆ తుంటి నరము వసిలిపోయింది, ఆ గూడు వసిలిపోయింది. అటువంటి సందర్భంలో కూడా యాకోబు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా జీవితంలో నేను పొందిన శ్రమ చాలయ్యా, నా జీవితంలో నేను విసుగు పొందానయ్యా, నా జీవితంలో నెమ్మది లేదు ప్రభా, నీ ద్వారానే నాకు నెమ్మదని నాకు తెలుసయ్యా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నాకు ఆశీర్వాదం కావాలి, ఏది ఏమైనా సరే నీ ఆశీర్వాదం నాకు కావాలని యాకోబు పెనుగులాడాడు. అంటే యాకోబు ఎందుకు పెనుగులాడాడంటే తను ముసలివాడిగా లేదు, తను చిన్నవాడిగా లేడు, కానీ ఈ యవ్వనస్తుడుగా ఉన్నటువంటి యాకోబు యవ్వన కాలంలో ఉన్నాడు కాబట్టే అంత పోరాడుతున్నాడు. యవనస్తులు ఉన్నటువంటి మనము, యవనస్తులు దేవుని చేతిలోని బాణముల వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు బహు బలవంతులంట. మనం అనుకుంటే ఏదైనా చేయగలం. ఆయన కొరకు నిలబడాలనేటువంటి తృష్ణ, మనము ప్రార్థించాలనేటువంటి మనసు మనలో ఉంటే కొన్ని త్యాగాలు చేసుకొని ఆయన కొరకే నిలబడగలము. యాకోబు తన కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు, యాకోబు తన పిల్లల్ని విడిచిపెట్టేశాడు అని దేవుని కొరకే పోరాడుతున్నాడు.